ప్రమోషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంలో తప్పే ఉంది అని ప్రశ్నిస్తున్నారు ఆయన. అన్ని వస్తువులను సెలబ్రిటీలు ప్రమోట్ చేసినట్టే బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేశారు అంటున్నారు ఆయన. బెట్టింగ్ యాప్స్ నిషేధంపై చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారం సెలబ్రిటీలు నడుచుకుంటారు అంటున్నారు ఆయన. ఓ వస్తువు పాడైతే దాన్ని ప్రమోట్ చేసిన సెలబ్రిటీపై కేసు వేస్తామా? ఓ ప్రభుత్వం హామీని నెరవేర్చకుంటే ఓటు అడిగిన వారిపై కేసు పెడతామా అని వర్మ లింక్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి అసలు సెలబ్రిటీస్ కానీ ఇన్స్టా చేస్తున్న వాళ్ళు కానీ కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం ఐడియా ఉండకపోవచ్చు. అది లీగలా కాదా అనే వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటారు? ద పాయింట్ ఈజ్ సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ ఫర్ ఎనీథింగ్, నాట్ అబౌట్ బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు ప్రోడక్ట్ని ఎండోర్స్ చేశారనుకోండి, ఎండోర్స్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ రాంగ్ అని తెలిసింది అనుకోండి, ఇప్పుడు ద సెలబ్రిటీ కెనాట్ నో ద వర్త్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఇప్పుడు వాషింగ్ మెషిన్ some celebrity, and washing machine somebody bought, and that is not working properly. Then if he wants to sue the celebrity because you told me to buy it, then where is end of that? Okay. Yeah. So I think that is exaggerated and it is going beyond what it is, because there will be a lot of, you see, even if I say if someone comes and says vote for this MLA candidate, and that candidate becomes wrong, he is not doing, then the guy who told me to vote, can I sue that guy? He చెప్తే నేను వేసానని. మన ఓన్ రీసెర్చ్, See, మన ఓన్ and it is not possible for the celebrity to know. Eventually everybody knows he is taking money to endorse something, you know, and it's a willing transaction between the celebrity and the product manufacturer. You know, so whether you're putting a hoarding, or whether you are advertising on TV, or whether you're taking a celebrity to speak about it, all that comes under a part of advertisement. yes. Yeah. అప్పుడు టోటల్ So ఇప్పుడు ఆ హోర్డింగ్ ఇచ్చిన కూడా అరెస్ట్ చేయాలి అప్పుడు. So I think like for all things in these days, everything is exaggerated beyond whatever it is. If betting apps are what, I mean, what are they doing for the last 30-40 years? Suddenly మేల్కొంటే, you know. Yeah. అంతేగా సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ Or the government should have a very very clear cut policy. ఇది చేయకు, ఇది క్రైమ్, ఈ సెక్షన్ కింద అది క్రైమ్ అని చెప్తే ఆటోమేటిక్గా మీరు అగ్రిమెంట్ చేసినప్పుడు కూడా మీ అందరికీ తెలిసిపోతుంది. నైదర్ విల్ దే డూ దట్ నాట్ విల్ దే డూ దట్. మీరు దాన్ని క్లియర్గా డిఫైన్ చేయకుండా అందరూ చేస్తున్నారు కాబట్టి అది నార్మల్ అనుకుంటారు ఎవరైనా సరే. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ గా ఫోకస్ చేయడం వల్ల ఓ ఇది రాంగ్ అని చెప్పి వాళ్ళ, బట్ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఓపెన్ అదర్ థింగ్స్. ఎండార్స్మెంట్ అది తప్పు కనుక చేయకూడదు అని మీరు తీసుకుంటే ఏది బెట్టింగ్ యాప్, ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఎనీ టైమ్, ఈవెన్ ఏ ఫిల్మ్. See, if you are making a film and we are saying the film is good, or whatever people are speaking, then the guy buys a ticket and he comes into the theater. For some reason he doesn't like the film. So can he sue us? So where will you stop there then? అలా ఎలా? నాకు ఆ టీవీ నైన్లో ఇంటర్వ్యూలో బాగుందని చెప్పాడండి, అందుకని నేను వెళ్ళి కొన్నాను టికెట్, నవ్ ఐ డోంట్ లైక్ ఇట్ అని కెన్ యూ సూ మీ? అది నా పాయింట్. సో దెన్ హౌ కెన్ సొసైటీ ఫంక్షన్?